హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ పేరేజాన్. ఇవాళ నా కొడుకు బర్త్డే. ఈరోజు 3 కేజీల బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు చూసి నేర్చుకోండి. ఫస్ట్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను, నేర్చుకోండి. ఫస్ట్ లైట్గా ఉప్పు వేసుకోండి. చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ మీరు చేతులు సబ్బు పెట్టి చాలా జాగ్రత్తగా కడుక్కోండి. తర్వాత వెంటికలు పడకుండా నెత్తికి గుడ్డ కానీ కవర్ కానీ పెట్టుకోండి. ఉప్పు వేసాక లైట్గా ఉప్పు వేసి కొంచెం అటు ఇటు కలిసేటట్టుగా కలుపుకోండి. దాని తరువాత లైట్గా పసుపు వేసుకొని కలర్, పసుపు మంచిదే, యాంటీబయాటిక్ అన్నిటికీ మంచిదే. పసుపు వేసుకుంటే మీకు ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఎటువంటి కలర్ కాదు. వేసి బాగా కలుపుకోండి. దాని తర్వాత కారం తగినంత కారం వేసి బాగా కలుపుకున్నారు కదా. దాని తర్వాత లైట్గా కొద్దిగా పెరిగేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అంటే ఒక్క ముక్క కంటి ఒక ముక్క అంటనట్టు కాదు, అన్ని ముక్కలకి అంటేటట్టుగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఉంటే కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను చేతులు పెట్టుకుంటున్నాను. ఒక్క నిమిషం ప్లస్ వెయిట్ చేసి. ఏదైనా నేను నీట్గా ప్రిపేర్ చేస్తాను, ఏ వంటకాన్నైనా చేతులు పెట్టుకున్నాను. దాని తర్వాత మనం ఇలాగా నీళ్ళుంటే కింద పోసుకోండి. కింద కడిగాం కదా, కొంచెం నీళ్ళుంటే కింద పోసుకోండి. మీరు నూనె 3 కేజీల బిర్యానీకి 1/2 కేజీ నూనె, అంటే కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నాను కదా, 1/2 కేజీ పోస్తున్నాను. 1/2 కేజీ పోసాను. 1 కేజీ ప్యాకెట్ ఇంతే ఉంది చూడండి. 1/2 కేజీ ఆవుతూనే పెట్టేశాను, 1/2 కేజీ పోసాను. 1/2 కేజీ నూనె పోసాను. కొంచెం మా కెమెరామెన్ కొంచెం డౌన్లో ఉన్నారు, నేనే సరి చేసుకుంటున్నాను, ఏం పర్లేదు. మీకు కొంచెం గోరువెచ్చగా నూనె కాగాక మనం ఫస్ట్గా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, టమాటాకాయలు తరిగి పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు 3 కేజీలు కాబట్టి 1/2 కేజీ టమాటాలు తరిగి పెట్టుకున్నాను, 1/2 కేజీ ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను, ఒక 10 మిరపకాయలు తరిగి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర
కొత్తిమీర పుదీనా తరిగి పెట్టుకున్నాను. తరిగి రెడీగా కిచెన్లో పెట్టుకోవాలా. దాని తర్వాత ఇది బజార్లో పలావ్ ఆకులు అంటారండి. పలావ్ ఆకులు 4, లవంగాలు 4 అంటే 4 కాదు, మీకు తగినంత. దాని తర్వాత ఇలాచి, చెక్క, లవంగాలు అంటారండి. మీరు పొలాకు అయినట్టు ఎవరైనా ఇస్తారు, ఇవి దాంట్లో వేసుకోవాలా. కొంచెం ఇది మనం లైట్గా కలిపెట్టుకోవాలా. కొంచెం దూరం ఉండండి, ఎందుకంటే కొంచెం నీరున్నా నూనె చిప్పట్లాడి మొన్నైనా పడవచ్చు కాలికి. దాని తర్వాత తరిగిన ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. కొంచెం నిదానం చేసుకోండి. నేనేంటంటే స్పీడ్ వేస్తున్నాను, కొంచెం మన మీద పడవచ్చు. నీట్గా ఉల్లిపాయలన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. కాకపోతే